భవిష్యత్తులో నీవు ఒక జనమునకు ఆధారముగా వాడబడే పాత్రగా ఉండే అవకాశం ఉంది. ఇశ్రాయేలు ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. బబులోను సంస్థానం, బబులోను చెరలో కానీ రాణి పోటీకి మాత్రం మొర్దెకై పెంచిన ఎస్తేరు పోవాల్సి వచ్చింది. ఒకవేళ ఓకే అయిందనుకో, ఇక ఆమె వీళ్ళ దగ్గరికి వచ్చేది లేదు, ఇక అక్కడే ఉండిపోవాలి. ఎస్తేరు అసలు ఎస్తేర్ లైఫ్ని ఎలా డిజైన్ చేశాడో చూడండి. ప్లాన్ మొత్తం ఆయన పసితనంలోనే తల్లిదండ్రి ఇద్దరిని తీసుకున్నాడు. ఎస్తేర్కి తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయింది ఆమె. అంటే మాతృవియోగం, పితృవియోగం, తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయినటువంటి ఆడపిల్ల. తన గోడు చెప్పుకునేదానికి ఎవరు లేరు. అన్న వరస అవుతాడు మొర్దెకై. ఆయన తెచ్చి కూతుర్లా పెంచుకున్నాడు ఎస్తేర్ని. ఒకవేళ మొర్దెకై ప్రేమించవచ్చు, మొర్దెకై భార్య ప్రేమించిందో లేదో మనకు తెలియదు, చెప్పలేం. ఇప్పుడు ఒకవేళ తల్లిదండ్రి ఉండి కుటుంబ జీవనంలో ఉండి వాళ్ళ మధ్యలో నుంచి రాణి పోటీకి వెళ్ళి అక్కడే నువ్వు స్థిరపడిపోవాలి, నీ ప్రాణం పోవునంత వరకు ఇంకక్కడేనమ్మా నీ చరిత్ర, ఇక మళ్ళా మాతో కలిసేది లేదు అంటే ఏ ఆడపిల్ల ఒప్పుకుంటుంది? ఇప్పుడు అత్తగారింటికి పోయినా తన జనములో ఉండటానికి ఇష్టపడింది. ఇశ్రాయేల్ ఆడపిల్ల అయినా ఇశ్రాయేల్లోనే, ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి ఇశ్రాయేల్లోనే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంది, అసలు డైరెక్ట్గా తీసివేయబడి అన్యుల మధ్యలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అహస్వేరోష్ ఎవరు? అన్యుడు. అతని సంస్థానం అంతా ఎవరు? అన్యులు. అతని అంతఃపురంలో ఉండేది ఎవరు? అన్యులు. వాళ్ళు ఎవరు ఇశ్రాయేలీలు కాదు. మరి ఇప్పుడు ఈ అమ్మాయి పోయి ఎక్కడ ఉండాల్సి వస్తుంది? అన్యుల మధ్యలో. తన సొంత ప్రాంతం వదిలేసి, స్వదేశం వదిలేసి అన్యుల మధ్యలోకి వెళ్ళిపోతుంది. కానీ ఎస్తేరు తొణకలేదు. ఎందుకు తెలుసా? దేవుడు ముందుగానే ఎస్తేరుకి ఒంటరి లైఫ్ను అలవాటు చేశాడు, నేర్పాడు. తల్లిదండ్రుల రెక్కల నీళ్ళలో కాదు, ఒంటరిగా బతకటం, ఒంటరిగా తన్ను తాను నిలదొక్కుకోవటం, దేవుని వైపు చూసి బ్రతకటం అనేది చిన్ననాటి నుంచి అలవాటు చేశాడు. ఎందుకో తెలుసు? ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నారనుకో, ప్రతిదీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యేది. వాళ్ళిద్దరిని దూరం చేసి తనది కాని కుటుంబంలోనికి తనను చేర్చి ఇతరుల దయాదాక్షిణ్యాల మీద బ్రతికేటట్టు ఆ అనుభవాన్ని, ఆ ట్రైనింగ్ని ఎస్తేరుకి దేవుడు బాల్యం నుంచి నేర్పుకుంటూ వచ్చాడు. ఎన్నిసార్లు ఏడ్చుకుందో. ఇప్పుడు కొంతమంది తల్లి లేని పిల్లలు ఉంటారండి. తండ్రి ఉంటాడు, తల్లి ఉండదు. తండ్రి రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆ రెండో పెళ్లి చేసుకున్నప్పుడు రెండో భార్యగా వచ్చినామా, ఈ మొదటి భార్య సంతానాన్ని ఏడిపించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ప్రేమ చూపేవాళ్ళు కొంతమంది ఉంటే, టార్చర్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నాన్నకు ప్రేమే, కానీ రెండో అమ్మకు ప్రేమ ఉంటుందా? అదే తనకు పుట్టిన సంతతి అయితే గోరుముద్దలు అడిగడిగి తినిపించింది. అదే ముందు భార్య సంతతి అనుకో, తింటే తిను, లేతే సావు అక్కడ బడి, నేనేం బతిలాను నిన్ను, ఎక్కడెక్కడ గుంపంతా బడి నా ప్రాణానికి అనే మాటలు మాట్లాడే వాళ్ళు కూడా నేను విన్నాను. తల్లి లేదు, తండ్రికి ప్రేమ ఉన్నా తండ్రి ఏం నోరెత్తలేడు, తండ్రి ఉండడు. మరి ఇప్పుడు చవతి తల్లి దగ్గర ఎన్ని బాధలు పడాలి? మొర్దెకై ప్రేమించి ఉండొచ్చు, మొర్దెకై భార్య ప్రేమించిందో లేదో, ఎస్తేరు ఎంత ఏడ్చుకుందో తన ఒంటరి జీవితంలో. కానీ ఒక ఆధారాన్ని చేసుకుంది. మొర్దెకై భక్తుడు ఆయన్ని బట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు ఎస్తేరు కూడా భయభక్తులు నిలిపింది. ఏడ్చుకొని దేవుడిని అడుగు ఉండొచ్చు ఎస్తేరు, ఎందుకు నాయన, ఇశ్రాయేలు ఆడపిల్లలందరికీ తల్లిదండ్రులు ఉన్నారు, నాకెందుకు నాయన, కనీసం తల్లో తండ్రి ఎవరిని లేకుండా ఇద్దరిని తీసేసావేంది తండ్రి అని అడిగినప్పుడు దేవుని సమాధానం ఏమై ఉంటుంది? ఎస్తేరు, ఇశ్రాయేలు ఆడపిల్లలందరూ వేరు, నువ్వు వేరు. ఇశ్రాయేలు ఆడపిల్లల ఫ్యూచర్ వేరు, నీ ఫ్యూచర్ వేరు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళందరికీ అందరూ ఉన్నారు,
కానీ రేపు వాళ్ళందరికీ నువ్వే దిక్కు. వాళ్ళందరికీ నువ్వే దిక్కు. నీకు అమ్మా నాన్న లేకపోవటం కాదు, నువ్వే వాళ్ళకి తల్లివి తండ్రివి అయ్యేటువంటి పరిస్థితి రేపు రాబోతుందమ్మా. అందుకే నువ్వు ఆ స్థానంలో ఉండాలి. అందుకే నీ వాళ్ళని నువ్వు కోల్పోవాలి. అందుకే నువ్వు నీ స్వజనుల్ని నష్టపోవాలి. నీ సొంత ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవాలి. అన్యుల మధ్యలో నీవు బ్రతకాలి. ఎందుకంటే నిన్ను వారికి ఆధారముగా నేను ఏర్పరచుకొని ఉన్నాను. నీవు ఆ స్థానంలోనికి ఎక్కకపోతే, నీవు ఆ ప్రదేశంలో ఉండకపోతే వీళ్ళందరి భవిష్యత్తు శూన్యమైపోయింది. చస్తారు మొత్తం. హమాను కుట్రలో చస్తారు మొత్తం. వాళ్ళందరూ చావకుండా ఉండాలంటే కొంచెం వేదనైనా సరే నువ్వు ఈ అనుభవాల్లో గుండా, ఈ కఠినమైన వేదనల్లో గుండా వచ్చి నువ్వు ఆ సింహాసనం ఎక్కాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకే ఎందుకు ఇట్లా, నా జీవితమే ఎందుకు ఇలా అయిపోయింది, నా బ్రతుకు ఎందుకు ఇంత అంధకారం అయిపోయింది, నా జీవితం ఎందుకు ఇలా నాశనమైంది, నా బ్రతుకు ఎందుకు ఇట్లా అయింది, అట్లా అనుకునే వారలారా, మీరు దేవుని సంబంధులైతే ఈ మాట మీకే. కొన్ని కఠినమైన పరిస్థితులను నీ జీవితంలోకి అనుమతించి అనేక జనములకు నీవు ఆశీర్వాద కారణమగునట్లు దేవుడు ప్రణాళిక రచించాడు. ఆ మాధుర్యమైన అనుభవాలు నీవు స్వతంత్రించుకున్నట్లు ముందు నువ్వు కొన్ని చేదైన అనుభవాల గుండా ప్రయాణం చేయాలి, తప్పదు. దీనత్వాన్ని నేర్పాడు దేవుడు. ఒంటరిగా బతకటం నేర్పాడు. ఎవ్వరూ ఆదరించేవాళ్ళు లేకపోయినా తన గోడు దేవునికే చెప్పుకొని దేవుని బట్టి బతికేటట్లు ఎస్తేరుని బాల్యం నుంచి చెక్కుకుంటూ వచ్చాడు. ఎందుకో తెలుసా? రాబోతున్న దేవుని ప్రజల పెద్ద ప్రమాదాన్ని ఈ ఆడపిల్లే అడ్డుకోవాలి. దేవుని ప్రజను ఈ ఆడపిల్లే రక్షించాలి. ఆ కష్టకాలంలో ఈ ఆడపిల్లే బతికించాలి. ఆ కష్టకాలంలో అందుకోసం ఎన్ని నేర్పుకొచ్చాడు చూడు పాపం ఎస్తేరుకి. కానీ ఏం తెలుసా ఆమెకి? మీరు చెప్పండి, ఎస్తేరుకు తెలుసా నేను రాణి అవుతాను, మా వాళ్ళందరినీ నేను కాపాడుతాను హామాను కుట్ర నుంచి అని ఎస్తేరుకు తెలుసా? మరి తన కష్టాల ప్రయాణం అంతటిని చూసుకుంటున్నప్పుడు తను ఏమనుకొని ఉండొచ్చు? ఎంత ఏడ్చుకొని ఉండొచ్చు? నాకెందుకు ఇలాంటి పరిస్థితి అనుమతించామని ఎంత మూలిగి ఉండొచ్చు, ఎంత కుమిలిపోయి ఉండొచ్చు, ఎంత అంగలార్చి ఉండొచ్చు. ఆ ఆడపిల్ల గుండె ఎంత నలిగి ఉండొచ్చు. తనకు తెలియదు దేవుడు స్పెషల్గా ఆమెను చెక్కుతున్నాడని. తనకు తెలియదు దేవుడు ప్రత్యేకంగా ఆ పాత్రను ఒక అద్భుతమైన విలువైన పాత్రగా దేవుడు చెక్కటానికి మొదలు పెట్టాడని ఆమెకు తెలియదు. ఆ గాయాలను బట్టి బాధపడి ఉండొచ్చు. కానీ ఆశ్చర్యంగా దేవుని మీద ఆధారపడి బ్రతకటం, ఇతరుల ఎడల దీనంగా బ్రతకటం నేర్చుకుంది. ఇదే దీనత్వం అక్కడ రాణి సెలక్షన్లో ఉపయోగపడింది. అహస్వేరోషు ముందుకు వెళ్ళేటువంటి ఆడపిల్లలు రాణి హోదాకి ఎవరు సెట్ అవుతారో నేను ఎంపిక చేసుకుంటా, నేను ఏ ఆడపిల్లని చూపిస్తానో ఆమె నా రాణి అంటే ఈ రాణి ఎంపికకి చాలామంది రాజకుమార్తెలు వెళ్ళారు. అహస్వేరోషు రాజు అంటే పెద్ద విషయం. అది 127 సంస్థానాల మీద రాజు, ఒక చక్రవర్తి స్థాయి వ్యక్తి. అతని పక్కన కూర్చొని పట్టమహిషిగా పెత్తనం చేసేటువంటి ఆధిక్యత అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకని చాలామంది పోటీకి వచ్చారు. వాళ్ళను ఒక సంవత్సర కాలం సిద్ధపరిచారు. తర్వాత రాజు ముందుకు తీసుకెళ్ళి హేగే అడుగుతాడు, అమ్మా నీకు ఎలాంటి వస్త్రాలు వేయాలి, నీ తల ఎట్లా చేయాలి, నీ ముఖం ఎట్లా చేయాలంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రెడీ అయ్యేవాళ్ళు. నాకు ఇవి పెట్టండి అందంగా ఉంటాను, ఇవి పెట్టండి అందంగా ఉంటాను, ఇలా అయితే ఆకర్షణీయంగా ఉంటాను, రాజు నాకు వెళ్ళి చూడగానే మెల్ట్ అయిపోయేటట్టు నేను తయారవుతాను అని వాళ్ళకి బుర్రలు దోచిన ఎన్ని వేసుకొని పోయేవాళ్ళు. వాళ్ళని చూసి రాజు సీదర పెట్టుకో పక్క వచ్చిన వాళ్ళందరూ బాగుంటున్నాడు. ఎస్తేరు వంతు వచ్చింది. అంతఃపురంలో ఎస్తేరు అంటే అక్కడున్న పరిచారకులందరికీ ఒక గౌరవం. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ మీద పెత్తనాలు చేస్తే ఈ అమ్మాయి మాత్రం దీనంగా ఉంటుంది. వాళ్ళకేం పనులు చెప్పదు. అవసరమైతే మీరు ఏదైనా చెప్పండి నేను చేస్తాను, నా తగ్గింపులో ఉంటుంది.
అంత దీనురాలుగా ఉంటుంది. అందుకని ఆమెను చూసిన వారికి ఆమె ఎడల దయ పుట్టెను అని రాస్తుంది. దేవునికి స్తోత్రం. చివరికి ఆ సమయం వచ్చినప్పుడు హేగే వచ్చాడు. ఎస్తేరో, ఈరోజు నువ్వే రాజు ముందుకు వెళ్ళేది. చెప్పురా తల్లి, నిన్ను ఎలా రెడీ చేయమంటే అలా రెడీ చేస్తా. నీకు ఎంత విలువైనా సరే, నేను ఎట్లా రిస్క్ చేశాను సరే తెచ్చి నీకు ఏర్పాటు చేస్తాను, కోరుకోమ్మా. చాలా ఇష్టం పుట్టింది ఆయనకి ఎస్తేర్ నందు. ఎందుకు? ఏ అండ ఏ ఆదరణ లేకుండా బతికిన మనిషి, దీనురాలు. ఆయన ముఖం చూస్తేనే అందరికీ దయ కలిగింది. ఆయన అడిగాడు ఆ మాట. అప్పుడు ఏముందో తెలుసా? తెలివి కలిగింది. అందరేమో నాకు అది వెయ్యి, నాకు ఈ డ్రెస్ వెయ్యి, నాకు ఇట్లా కట్టు, నాకు అట్లా కట్టు అని చెప్పి అన్ని తగిలించుకున్నారు, ముఖాలుగా అయ్యి పూపించుకొని. కానీ ఎస్తేర్ ఆ మాటలు చెప్పలా. అసలు ఇంతవరకు నేను రాజునే చూడలేదు. రాజుని చూడని నేను రాజు అభిరుచులకు తగినట్టు నేను ఎలా సిద్ధపడగలను? అయ్యా, రాజు ఇష్టాలు అభిరుచులు ఎరిగిన వాడివి నువ్వే. కాబట్టి నేను ఎలా రెడీ అయితే రాజుకు నచ్చుతానో, ఎలా సిద్ధపడితే రాజుకి ఇష్టరాలుగా ఉంటానో నీకు తప్ప నాకు తెలుసా. కాబట్టి ఎలా ఉంటే నేను ఆమోదం పొందుతానో అలాగ నువ్వే నన్ను సిద్ధపరచమని అప్పచెప్పుకుంది. నాకు తెలిసి ఈ మాట అన్నప్పుడే హేగేకి బలిపి వెలుగుంటుంది. ఇంతమందిని సిద్ధపరిచి పంపించాను కానీ ఒక్కతి కూడా ఈ మాటల్లా. కానీ నువ్వు అన్నావు, శభాష్. నువ్వు నీ సొంత తెలివి మీద, సొంత జ్ఞానం మీద, సొంత శక్తి మీద, సొంత ఐడియాలజీ మీద ఆధారపడకుండా పరిశుద్ధాత్మకు ఎప్పుడైతే నువ్వు నన్ను నేను అప్పగించుకుంటామో ఆయన చెక్కుతాడు మనల్ని సరైన రీతిలో. ప్రభు అయిన యేసుకు నచ్చే విధంగా ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు. హేగేకి తెలుసుగా అహష్వేరోషుకి ఏమి నచ్చిద్దో. ఎందుకంటే సంవత్సరాలుగా ఆయన దగ్గర ఉన్నాడుగా. ఖచ్చితంగా ఆయనకి నచ్చేటువంటి వస్త్రాలు కట్టాడు, సింపుల్గా రెడీ చేశాడు. ఆయనకి ఓవర్ యాక్షన్ నచ్చదమ్మా, చాలా సింపుల్గా ఉంటే నచ్చిద్ది, అట్లనే చేయి. అహష్వేరోషుకి ఏమేమి నచ్చుతాయో హేగేకి తెలుసు. హేగే మొత్తాన్ని ఆమెకి రెడీ చేసి సింపుల్గా పంపించాడు. ఎస్తేర్ వెళ్ళి నిలబడింది, చూసి ఆశ్చర్యపోయాడు రాజు. ఈమె నన్ను చూడటమే ఇప్పుడు, కానీ నా యొద్దకు రాక మునిపే నా ఇష్టాలు తెలుసుకొని నా అభిరుచులను పసిగట్టి వాటికి అనుగుణ్యంగా తను తాను సిద్ధపరచుకొని వచ్చింది. ఇది కదా భార్య మనస్సు ఎరుగుట అంటే, భార్య భర్త మనస్సు ఎరుగుట అంటే ఇది కదా. నాకు భార్య కాక మునిపే నా మనసును తెలుసుకున్న ఈమె కదా నాకు భార్య కాదగినది, రైట్ అని ఇంకా మొత్తం అందరినీ క్యాన్సిల్. ఇదిగో నా భార్య నాకు దొరికినది, ఎస్తేరే నా భార్య. హదస్సా అయిపోయి ఒక దెబ్బతో రాణి అయిపోయింది. అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపే దేవుడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కృప చూపే దేవుడు. తర్వాత రాణి అయిన తర్వాత హామాను కుట్రని ఎంత బాగా విచ్ఛిన్నం చేసి రాజు ఆజ్ఞ బయలుదేరిన తర్వాత రద్దు కాదు, అలాంటి స్థితిలో కూడా ఆ ఆజ్ఞను తిరగరాసి నాశనం చేయాలనుకున్న శత్రువుల వినాశనాన్ని జరిగించి తన ప్రజలను కాపాడుకున్నది ఎస్తేరు. ఇంత పెద్ద పని ఆమెకుందన్న సంగతి, ఇంత పెద్ద ప్రణాళిక తన ఎడల ఉందన్న సంగతి మొర్దెకైకి తెలుసా? ఎస్తేరుకు తెలుసా? పోనీ ఇశ్రాయేలు సర్వ సమాజంలో ఎవరికైనా తెలుసా? ఒక్కడికి తెలుసు. నాకే ఎందుకు ఇలా, నన్నే ఎందుకు ఇలా, నా పరిస్థితులే ఎందుకు ఇలా? అందరి జీవితాలు బాగానే ఉన్నాయి, అందరి లైఫ్లు బాగానే ఉన్నాయి, అందరి కుటుంబాలు బాగానే ఉన్నాయి, అందరికి అన్నీ దక్కినాయి, మాకెందుకు ఇవి దక్కలేదు, మేమెందుకు ఇలా ఉండాల్సి వచ్చింది అని నువ్వు ప్రశ్నిస్తే నీకు సమాధానం. దేవుడు అబ్రహామును కోరుకున్నట్టు, దేవుడు ఎస్తేరును కోరుకున్నట్టు, యోసేపును కోరుకున్నట్టు, పౌలును కోరుకున్నట్టు,
కొన్ని పాత్రలను స్పెషల్గా కోరుకుంటాడు దేవుడు. అందుకే వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైన అనుభవాల్లో నుంచి తీసుకెళ్తాడు వాళ్ళని. నాకే ఎందుకు కాదు, ఇన్ని నాకే ఇచ్చావంటే ఈ ధన్యత నాకే ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా అనుకో. నాకున్న బాధలు ఎవరికీ లేవని నువ్వు అనుకునే పని అయితే నీకున్న ధన్యత కూడా ఎవరికి లేదని దేవుణ్ణి స్తుతించు. ఎందుకంటే ఆయన స్పెషల్గా నీ మీద వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు నీకు అర్థం కాదు, ప్రస్తుతం సమస్యను ఫేస్ చేసేటప్పుడు నీకు అర్థం కాదు, ఫైనల్లో నీకు క్లారిటీ వస్తుంది ప్రతి విషయంలో. ఆమేన్ తమ్ముడు, ఫైనల్లో చాలా స్పష్టత వస్తుంది నీకు. ప్రస్తుతానికి దీన మనస్కుడివై, దీన మనస్కురాలివై ఆ బలీయమైన చేతి కింద, ఆ నీతి సూర్యుని చేతి కింద దీన మనస్కుడివై, దీన మనస్కురాలివై నిన్ను నువ్వు తగ్గించుకొని అప్పచెప్పుకో. తర్వాత చూద్దు. కానీ వెళ్ళమన్నప్పుడు వెళ్ళు, ఉండమన్నప్పుడు ఉండు. నిన్ను ముందుకు నడిపించినా దానికి ఒక ప్రణాళిక ఉంది, నిన్ను ఉన్న చోట నిలబెట్టినా ఒక ప్రణాళిక ఉంది. సమస్తమును నెరవేర్చగల దేవుని వైపు నీ దృష్టి నిలుపు. పట్టుదల నీది కాదు, గుర్తు రాసుకో ఈ మాట. పట్టుదల నీది కాదు. నిన్ను ఒక అద్భుతమైనటువంటి ఆణిముత్యంగా తీర్చిదిద్దాలన్న పని, పట్టుదల దేవుడు పట్టాడు. ఆయన అన్నది నెరవేర్చిందాక వదలడు. ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు, ఆమేన్. పట్టుదల మన అయితే అయిపోయింది ఎప్పుడు, కానీ పట్టుదల మనే కాదు, ఆయన పట్టాడు పట్టు. మొదటి విడత పట్టిన పట్టుకు కొంతవరకు పని జరిగింది. ఇప్పుడు మనం దర్శనం మర్చిపోతాం, మన వాగ్దానాలు మర్చిపోతాం. దారుణం. సంవత్సరం కూడా పూర్తి కాల, అయిపోయింది, మర్చిపోయారు అందరూ. కానీ ఆయన నీకు ఇచ్చిన ప్రామిసులు మొత్తం గుర్తుపెట్టుకుంటాడు. తగిన కాలంలో ఒకటొకటి మొత్తం నెరవేరుస్తాడు. తండ్రి, నా మిగిలిన సహోదరులకి తండ్రి నుంచి ఎడబాటు లేదు. నా తండ్రితో కలిసి బ్రతికే ధన్యత వాళ్ళకు దొరికింది. నా తండ్రితో కలిసి భోంచేసే భాగ్యం వాళ్ళకి దొరికింది. 17 ఏళ్ల వయసు నాది. ఎందుకు నా తండ్రి నుంచి నన్ను వేరు చేశావు దేవా? నా పితరుడైన అబ్రహాము దేవా, నా పితరుడైన ఇస్సాకు దేవా, నా తండ్రి ఇశ్రాయేలు దేవా, యాకోబు దేవా, వాళ్ళందరూ దొరలాగుంటే నన్నెందుకు బానిసగా అప్పచెప్పావయ్యా? వాళ్ళందరూ నా తండ్రికి దగ్గరలో ఉంటే నన్నెందుకు అనాథలాగా వదిలేసావయ్యా? వాళ్ళందరూ ఘనతలో ఉంటే నన్నెందుకు నిందల పర్వంలో ఉంచావయ్యా? వాళ్ళందరికీ ఉన్నాయా ఈ కష్టాలు? యోసేపుకున్న కష్టాలు వాళ్ళకు ఉన్నాయా? యోసేపుకున్న నిందలు వాళ్ళకు ఉన్నాయా? యోసేపుకున్న బాధలు వాళ్ళకు ఉన్నాయా? లేవు. తండ్రి ఎడబాట్లేదు, కానీ యోసేపుకు తండ్రి ఎడబాటు. బానిస బతుకులు లేవు, కానీ యోసేపుకు బానిస బతుకు. జైలు జీవితాలు వాళ్ళకి లేవు, కానీ యోసేపుకు జైలు జీవితం. చెయ్యని నేరానికి నిందలు మోసిన పరిస్థితి వాళ్ళకి లేదు, కానీ యోసేపుకు నిందలు. వాళ్ళందరికంటే నేనే ఎక్కువ చెడ్డవాడినా? నాకు ఈ శిక్షలు న్యాయమేనా? ఏమో, ఆయన హృదయంలో ఎంత నలిగాడో, ఆయన ఎంత ఏడ్చుకున్నాడో. కానీ దేవుని సమాధానం ఏంటి? యోసేపుకు తెలుసా యోసేపు ఐగుప్తుని ఏలేవాడు అవుతాడని? యోసేపుకు తెలుసా యోసేపు తన కుటుంబానికి అన్నదాత అవుతాడని? యోసేపుకు తెలుసా ఐగుప్తు చుట్టుపట్ల ఉన్న ప్రాంతాలకి లక్షలాది మందికి కడుపు నింపేవాడు అవుతాడని? యోసేపుకు తెలుసా? యోసేపు బ్రైట్ ఫ్యూచరు ఆయనకి తెలుసు. పడుతున్న కష్టాలే చూస్తున్నారు, కానీ ఈ కష్టాల వెనుకున్న గొప్ప ఆధిక్యత, రాబోతున్న ఆశీర్వాదకరమైన జీవితాన్ని వాళ్ళు ఎవరూ చూడలేదు. ఎస్తేరు చూడలేదు, అబ్రహాం చూడలేదు, యోసేపు చూడలేదు, నా బతుకు నేను కూడా చూడలేదు. నేను చాలా ఏడ్చుకున్నా నా పరిస్థితులను బట్టి. కానీ దేవుడు ఆ వేదనల పర్వమంతా ముగించి దేవుడు తన కార్యాన్ని మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు ప్రతిదినం ఒక ఆశ్చర్యమే. నాకు ప్రతిదినం ఒక ఆశ్చర్యమే. ఎన్ని రీతులు స్తుతించాలో, ఎంత మయంపరచాలో కూడా అర్థం కావట్లా నాకు.
నా జీవితకాలం స్తుతించినా సరిపోనంత కార్యాన్ని నా పట్ల ఆయన జరిగించేశాడు. ఒక్కటి ఫైనల్గా చెప్తా, చివరిగా, జనములకు ఆశీర్వాదకారమగునట్లు, జనములకు దీవెనకరణమగునట్లు నా దేవుడు నిన్ను వాడుకునేది మాత్రం కద్దు. కన్ఫర్మ్. ఈ విషయంలో పట్టుబట్టింది నువ్వు కాదో, నా దేవుడే పట్టాడు పట్టు. నా దేవుడే పట్టుకున్నాడు నిన్ను. చేయి పట్టుకున్నాడు, వదులుతాడా? చూద్దాం, నీకే అర్థమైందిగా భవిష్యత్తు. ఈరోజు నీ కన్నీళ్ళు, ఆనాడు ఆనంద గానాలు. ఆమేన్.